సత్యసాయి డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసి మృతి చెందిన కనకదుర్గకు చెందిన శారదనగర్లోని ఇంటిని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్వాహా చేసేందుకు జరిగిన కుట్ర వెలుగు చూసింది. 2024 జూన్లో కనకదుర్గ కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. చనిపోయిన ఏడాది తరువాత ఇల్లు తమదని పోలీస్ స్టేషన్ కు రావాలని పోలీసులు పిలుస్తున్నారంటూ బెదిరించే ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. నకిలీ జీపీఏ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల ఆస్తిని స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. మేనత్ కనకదుర్గ అన్న ఆవిడ ఇక్కడ 40 years గా సత్యసాయి కాలేజ్ లో ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయ్యారనమాట. రిటైర్ అయ్యి ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉన్నారు. అనుకోకుండా 2024 నవంబర్ లో ఆవిడ చనిపోయారు. రోడ్ యాక్సిడెంట్ లో రాజమండ్రి దగ్గర చనిపోయారు. అవన్నీ నేను అక్కడ రోడ్ యాక్సిడెంట్ చనిపోతే నేను అవన్నీ బాడీ అవన్నీ తీసుకొని నేను అంత్యక్రియలు అవన్నీ నేనే చేసి మా వాళ్ళందరూ నాతో పాటు మా పెద్దనాన్న పిల్లలు అందరూ వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చేసాము. వచ్చి దాని తర్వాత ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకుందామన్న సమయంలో తెలిసింది ఏంటంటే ఎవరో ఫ్రాడ్ రిజిస్ట్రేషన్ చేసి ఇల్లీగల్ గా మా అత్త పేరు మీద ఉన్న ఇంటిని వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించి మరి అది ఆ డాక్యుమెంట్స్ ఎలా వెరిఫై చేశారో ఏంటో తెలియదు కానీ బట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. అది తెలిసిన తర్వాత నేను వెంటనే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను. దట్ ఇదంతా మొత్తం చాలా ఫ్రాడ్ గా అయిందండి. ఇది మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇంకా రెడీ చేసుకుంటాం. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మేము ఇచ్చాం ఆయనకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఎఫ్ఐఆర్ పంచనామా ఇవన్నీ అయినప్పుడు మేము అన్ని ఇచ్చిన డీటెయిల్స్ వెరిఫికేషన్ అయిన పోలీసు వాళ్ళు వెరిఫికేషన్ చేసింది అవన్నీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. మేము ఇచ్చి ఇప్పుడు ఇంకా అది పెండింగ్ లో ఉంది, రిపోర్ట్ రావాలి. అండ్ మేము ఫర్దర్ గా ఇంకా నెక్స్ట్ స్టెప్స్ తీసుకొని జ్యుడిషియల్ గా వెళ్ళాలంటే మాకు ప్రొసీడింగ్ డాక్యుమెంట్స్ ఇస్తే మేము కోర్టులో కూడా మేము విల్ కంటెస్ట్ దట్ దిస్ ఇస్ అ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ అండ్ get back the property on first my aunt's name and then to the family.